నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీని 2004లో స్థాపించడం జరిగింది. ఈ కాలేజీ ఎల్బీ నగర్కు 7 కిలోమీటర్ల దూరంలో నాదర్గుల్లో ఉంది. ఈ కాలేజీకి జేఎన్టీయూహెచ్ నుంచి పర్మనెంట్ అఫిలియేషన్ పొందడంతో పాటు నాక్ అక్రెడిటేషన్ కూడా కలిగి ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సులైన ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీలో బీటెక్ కోర్సుల్ని ఈ కాలేజ్ ఆఫర్ చేస్తోంది. ఈ కాలేజ్ అందించే ఉన్నత విద్యా ప్రమాణాలకు గాను టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వేలో 15వ ర్యాంకుతో గుర్తించబడడం జరిగింది. ఈ సంవత్సరం 11.3 లక్షల హైయెస్ట్ ప్లేస్మెంట్ ప్యాకేజీని విద్యార్థులు పొందారు. అంతేకాకుండా డిఎస్టీ శాంక్షన్ చేసి ఇన్నోవేషన్ అండ్ ఆంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ సెల్ ద్వారా చేసే స్టూడెంట్ ప్రాజెక్టులకు 2.5 లక్షల గ్రాంట్నిస్తున్న తెలంగాణలోని ఏకైక కాలేజ్ కూడా ఇదే కావటం విశేషం. శ్రీ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంటెక్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొందడం జరిగింది. ఇక విద్యా సంస్థలు నడపడంలో 25 సంవత్సరాల అనుభవాన్ని కలిగి ఉన్నారు. డాక్టర్ ఎంవిఎస్ రాంప్రసాద్ గారు 2 దశాబ్దాలకు పైగా టీచింగ్ ఇంకా అడ్మినిస్ట్రేషన్ అనుభవాన్ని కలిగి ఉన్నారు. వారు సివిల్ ఇంజనీరింగ్లో డాక్టరేట్ పొందారు. ఇంకా ఎన్బిఏ, నాక్ అక్రెడిటేషన్ ప్రాసెస్కు సంబంధించి మంచి అనుభవాన్ని కలిగి ఉన్నారు. వారిద్దరూ ఈరోజు మన స్టూడియోలో నార్మల్ సిఎస్సి ఇంకా సిఎస్సిలో కొత్తగా వచ్చిన కోర్సుల్లో ఏది బెస్ట్, వాటి మధ్య తేడాను, ఇంకా ఏ కంప్యూటర్ సైన్స్ కోర్సులో జాయిన్ అవ్వటం వల్ల ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనే అంశాలతో పాటు ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త సిఎస్సి కోర్సుల ఆవశ్యకత, ప్రాముఖ్యత, ఉద్యోగ అవకాశాల గురించి కూడా మనకు వివరించడానికి మన స్టూడియోలో ఉన్నారు స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ సెక్రటరీ శ్రీ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా డాక్టర్ ఎంవిఎస్ రాంప్రసాద్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు. నమస్తే రాంప్రసాద్ గారు. వెల్కమ్ టు స్టడీ గైడ్ సార్. సో ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పండి, నార్మల్ సిఎస్సి, అసలు నార్మల్ సిఎస్సి ఏంటి అండ్ సిఎస్సిలో ఇప్పుడు కొత్తగా వచ్చిన కోర్సులు ఏంటి? చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు కొత్తగా వచ్చిన కోర్సెస్ ఏంటి టెక్నాలజీ పరంగా, వాటి మధ్య తేడా ఏమన్నా ఉందా లేకపోతే రెండు ఒకటేనా? మీరేం చెప్తారు సార్? ఈ సంవత్సరం మనకు తెలంగాణలో ఈ సిఎస్సిలో న్యూ కోర్సెస్ ఇంట్రడక్షన్ జరిగిందండి. అదే ఇప్పుడు మీరు ఇప్పటిదాకా చెప్పారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అని, సైబర్ సెక్యూరిటీ అని, ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని, డేటా సైన్స్ అని, ఈ 4 కోర్సెస్లు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. అంటే ఇది సపరేట్గా కాకుండా కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లోనే ఇవి చేశారు. ఎప్పుడైతే కంప్యూటర్ సైన్స్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మనకు కంప్యూటర్ సైన్స్ ఉంది, మరి రెండు ఒకటేనా అనేది క్వశ్చన్ అరైజ్ అవుతుంది. కానీ తేడా లేదు అండి. తేడా లేదు అనే మాట ఎందుకు అంటున్నానంటే ఎడిషనల్గా ఉంది. అంటే సపోజ్ మనకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో మనకు ఒక 8 సెమిస్టర్లో ఒక 48 సబ్జెక్టులు ఉంటాయి అనుకోండి. అందులో కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ 36 ఉంటాయండి. మిగతా అన్ని జనరల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇట్లా కూడా నేర్చుకుంటారు వాళ్ళు. 36 మాత్రము ఓన్లీ కంప్యూటర్ సైన్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఆ 36 సబ్జెక్టులు యాజ్ ఇట్ ఈజ్ మక్కి కొత్త కంప్యూటర్ సైన్స్లో కూడా ఉంటాయండి. అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఒక విద్యార్థి ఏదైతే నేర్చుకుంటున్నాడో అదే సబ్జెక్ట్స్ ఇందులో కూడా నేర్చుకుంటూ అడిషనల్గా ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ టెక్నాలజీ సంబంధించిన ఒక 6 సబ్జెక్టులు ఉంటాయండి. సెమిస్టర్కి ఒకటిలాగా ప్లస్ 6 ల్యాబ్లు నేర్చుకుంటాడు. ఇది అండి. అంటే చాలామంది పేరెంట్స్కి ఏంటంటే పాత సిఎస్సి వేరు, కొత్త సిఎస్సి వేరు. కొత్త సిఎస్సిలో మొత్తం 4 సంవత్సరాలు 48 సబ్జెక్టులు స్పెషలైజేషన్ ఉంటుంది అన్నది అది రాంగ్ అండి. ఎట్లయితే మన కరోనా టైంలో ఎట్లయితే అవాస్తవాల్లాగా, ఎందుకంటే కొత్తగా వచ్చింది కాబట్టి మన పేరెంట్స్కు అవగాహన లేకుంటుంది, అదొకటి. రెండవది ఇంకొకటి ఎలాంటి మేబీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందంటే, కొందరు ఏమనుకుంటున్నారంటే పాత సిఎస్సి అంటే అది కోరు, ఇది కొత్త సిఎస్సి అంటే ఇదేదో టెక్నాలజీ అంటున్నారు. లేదండి, పాత సిఎస్సిని కోర్ అనుకుంటే ఆ కోర్ యాజ్ ఇట్ ఈజ్ కొత్త సిఎస్సిలో కూడా ఉంటుంది, ప్లస్ ఇది ఉంటుంది. అసలు ఇక్కడ పాత కొత్త అని కూడా ఏం లేదు. అసలు సిఎస్సి నార్మల్ యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే ఉంది, కొత్త టెక్నాలజీ ఒకటి యాడ్ అయింది అంతేనండి. కాకపోతే ఈ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేసేసరికి అది సర్క్యులేషన్ లో కొత్త అని, ఎందుకంటే పాతలాగా వాళ్ళు డివైడ్ అయింది. కానీ వాస్తవానికి ఏంటంటే పాతదానికి ఒక కొత్త యాడ్ చేశారండి. అంటే ఒక్కొక్క టెక్నాలజీ ఒకటి 6 సబ్జెక్టులు యాడ్ చేశారు. అయితే చాలామంది ఇంకొక ఏంటి అనుకుంటున్నారంటే, అయ్యో మరి కొత్తగా వచ్చింది కాబట్టి దీనికి జాబులు ఉంటాయా లేదా అనేది ఒక ఇది కూడా ఒకటి సర్క్యులేట్ అవుతుందండి. డెఫినెట్గా ఇవన్నీ క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి. ఈ కొత్తదానికి లేకుంటే పాతదానికి అసలే ఉండేయండి. ఎందుకంటే పాత సిఎస్సిలో నేర్చుకున్న అన్ని సబ్జెక్టులు కొత్త సిఎస్సి వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు కాబట్టి నీకు ఇక్కడ లేనప్పుడు అక్కడ కూడా ఉండదు. అక్కడ ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఉంటుంది. ప్లస్ కొత్త సిఎస్సి వాడికి అడ్వాంటేజ్ ఉంటుందండి. ఎందుకంటే పాత సిఎస్సిలో నేర్చుకునే తను ఏ ఉద్యోగాలకు ఎలిజిబుల్ ఉంటాడో, అతనికి ఏ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో అవన్నీ ఉద్యోగ అవకాశాలు ఈయనకు ఉంటాయి.
ప్లస్ ఈయనకి ఎడిషనల్గా వచ్చు కాబట్టి నిజంగా ఒక రిక్రూటర్ ముందుకు వీళ్ళిద్దరు వస్తే ఈయన ఎడిషనల్ నేర్చుకుని ఈయనకు అవకాశం ఇస్తాడండి. ఈవెన్ ఈరోజు 2024లో ఇప్పుడు కొత్త సిఎస్సి నేర్చుకున్న వాళ్ళు బయటకు వస్తే పాత సిఎస్సి వాళ్ళకి అవకాశాలు తగ్గిపోతాయండి. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ప్లస్ ఇప్పుడు కొత్త సిఎస్లో మనకు అడిషనల్గా ఏదైతే టెక్నాలజీలు మనం నేర్చుకుంటున్నామో ఈరోజు ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండి. ఈరోజు మార్కెట్లో ఇప్పుడు కొంతమంది అనుకుంటున్నారు ఇప్పుడు ఎందుకు నేను స్పెషలైజేషన్ నేర్చుకోవడం, తర్వాత నేర్చుకోవచ్చు కదా. అట్లా ఉండదండి. కంప్యూటర్ సైన్స్లో ఎప్పుడు చేంజెస్ వస్తాయి. ఆ టెక్నాలజీకి మనం అడాప్ట్ అవ్వాలి. నేను తర్వాత అనే పరిస్థితి ఉండదు. తర్వాత వరకు ఇందులో ఇంకా అడ్వాన్స్ అవుతుందండి. అప్పుడు నువ్వు చాలా వెనుకబడి పోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈరోజు మన రాష్ట్రంలో అమెజాన్ డేటా సెంటర్ అని అన్నారు, ఇది మన కేటీఆర్ గారు అనౌన్స్ చేశారు. మరి ఆ డేటా సెంటర్లో ఎవరు కావాలండి? డేటా సైన్స్ ఇంజనీర్లు కావాలి. నేను నార్మల్ కంప్యూటర్ సైన్స్ ఉంటాడు, కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్ చేసేవాడు, ఏఎంఎల్ చేసిన వాళ్ళు ఉంటాడు. ఇప్పుడు ఆయన ఉద్యోగం ఎవరికి ఇస్తారండి? ఇప్పుడు డేటా సైన్స్లోనే ఒక 90,000 ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి అంటున్నారు. మన రాష్ట్రంలో డేటా సైన్స్ సీట్లు 3,000 ఉన్నాయండి. ఏఎంఎల్ కలుపుకునే 8,000 సీట్లు ఉన్నాయి. ఐఓటీ ఇవన్నీ కలుపుకున్న 13,000 సీట్లు ఉన్నాయి. కానీ ఉద్యోగాలు 90,000 ఉన్నాయండి. ఎవరికి ఇస్తారండి? ఇప్పుడు డేటా సెంటర్స్ అన్నీ వచ్చిన తర్వాత డేటా సైన్స్ ఇంజనీర్ కావాలి అంటే నేను చెప్తున్నాను. అట్లాగనే ఏఎంఎల్ ఇంజనీర్ కావాలి. ప్లస్ మనకి ఇంతకుముందు కేటీఆర్ గారు అనౌన్స్ చేస్తుండే విన్నా నేను, ఐఓటీ సర్వీసెస్. ఎందుకంటే అమెజాన్ మనకు తెలుసు అలెక్సా అని ఉంది కదా, ఐఓటీ డివైసెస్ వస్తుంది. మరి దానికి సంబంధించిన ఇంజనీర్స్ కావాలి. అంటే ఈరోజు డిజిటల్ టెక్నాలజీస్ అన్నీ ఇందులోనే ఉన్నాయండి. ఇప్పుడు దాంతోపాటు నేను ఈరోజు ఉండను, నేను అది నేర్చుకోనంటే నష్టపోయేది మనమేనండి. ఎందుకంటే నువ్వు ఎడిషనల్ నేర్చుకోవడం వల్ల నీకు ఉద్యోగ అవకాశాల్లో నీకు బెటర్ ఛాన్స్ ఉంటుంది, నీకు అడ్వాంటేజ్ అవుతుంది, నీకు ప్లస్ అవుతుంది. కాబట్టి ఈరోజు ఎవరన్నా ఈ అవకాశాన్ని మిస్ అయిపోయారు అనుకోండి. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళకి ఛాన్స్ లేదండి. నిజంగా ఇప్పుడు ప్రస్తుతం చదువుతున్న పిల్లలు కానీ కంప్లీట్ అయిన పిల్లలు కానీ ఇప్పుడు చాలా బాధపడుతున్నారు, మా టైంలో ఈ అవకాశం ఎందుకు రాలేదని. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఎందుకంటే కౌన్సిలింగ్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఉందండి. ఎవరైనా అవగాహన లేక అపోహతోటి ఈ అవకాశాన్ని మిస్ అయిపోతే తర్వాత చాలా బాధపడాల్సి ఉంటుందండి. ఎందుకంటే తర్వాత ఏంటంటే వాళ్ళకి ఆపర్చునిటీస్లో వీళ్ళు సెకండ్ ఇయర్ అయిపోతారు. ఎందుకంటే వీళ్ళకు ఫస్ట్ ఆపర్చునిటీ ఉండి వీళ్ళకు ఉంటుంది. ఇంకొక విషయం అండి, ఈవెన్ మన ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్ కంపెనీస్ ఓపెన్గా వాళ్ళు పాలసీస్ అనౌన్స్ చేశారండి. ఏదైనా సిఎస్సి స్టూడెంట్ విత్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటారో నార్మల్ సిఎస్సి స్టూడెంట్ కన్నా మేము డబుల్ ప్యాకేజ్ ఇస్తాం. ఎందుకంటే వాళ్ళకి అక్కడ రిక్వైర్మెంట్ ఉందండి. ఇప్పుడు నార్మల్ సిఎస్సి స్టూడెంట్ని తీసుకుంటే వాళ్ళు మళ్ళీ సంవత్సరం ట్రైన్ చేసుకోవాలి. ప్లస్ ఇప్పుడు అవైలబుల్ లేరు కాబట్టి ట్రైన్ చేసుకుంటున్నారు తక్కువ శాలరీ ఇచ్చి. అందుకోసం 3-4 lakhs ప్యాకేజ్ ఆఫర్ చేయడం జరుగుతుంది. నీకు ఈ కొత్త టెక్నాలజీ నేర్చుకున్న వాళ్ళకు ప్యాకేజ్ కూడా డబుల్ ప్యాకేజ్ ఉంటుందండి. ఇప్పుడు చాలా కాలేజీలో మనకు 10 lakhs ప్యాకేజ్, కొన్నిట్లో 50 lakhs, 1 crore ప్యాకేజ్. ఇవన్నీ ఏంటంటే ఈ కొత్త టెక్నాలజీ నేర్చుకున్న వాళ్ళకు సిలబస్లో లేదు కాబట్టి సపరేట్గా నేర్చుకుంటున్నారు. కొన్ని కాలేజ్లో వితిన్ కాలేజీలో కూడా ఆఫర్ చేస్తున్నారు, అడిషనల్గా ఛార్జ్ చేసి చేస్తున్నారు. అది ఆల్రెడీ 3-4 years నుంచి జరుగుతుందండి. ఎక్కడైతే అప్పుడే బెటర్ ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరము ఎంసెట్లో జాయిన్ అయ్యే విద్యార్థులకు ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశం. ఇది మన అవగాహన లేకుండా మనం చేస్తే నష్టపోవాల్సి ఉంటుంది. మనకు అవగాహన గురించి ఐటీ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు ఎవరినైనా, ఈ మాట నేను అనట్లేదండి, ఇది నా మాటగా చెప్పట్లేదు, ఐటీ ఇండస్ట్రీ మాట్లాడుతుంది. నాస్కామ్ రిపోర్ట్స్, డబ్ల్యూఎఫ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్స్ మాట్లాడుతుంది. ఈరోజు ఇప్పుడు మన స్టేట్ కూడా వేరే కంపెనీస్, ఐటీ కంపెనీస్ మన దగ్గర బ్రాంచ్ పెట్టమన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ అడిగేది ఏంటి, మీ దగ్గర ఈ రిలేటెడ్ ప్రొఫెషనల్స్ ఉంటారని. వీళ్ళు ఉంటారని చెప్పే తీసుకొస్తారు. ఎందుకంటే ప్రొఫెషనల్స్ చైనా నుంచి అమెరికా నుంచి తెచ్చుకోలేరు కండి, లోకల్ అవైలబుల్ ఉంటారనే మన ఇండియాకు కంపెనీస్ వస్తాయి. కాబట్టి ఈ కోర్సెస్ జాయిన్ అవ్వడానికి బెటర్ ఆపర్చునిటీ ఉంది. ప్లస్ నీకు సిఎస్సిలో ఉండే అడ్వాంటేజ్ ఆటోమేటిక్గా నీకు ఇక్కడ ఉంటుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి అందరికీ అర్థమయ్యేటట్టు. ఇప్పుడు ఒక బుక్, పోయిన సంవత్సరం ఒక బుక్ ఉందండి, అందులో ఒక 10 చాప్టర్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం ఏం చేశారో ఆ 10 చాప్టర్లకు ఇంకొక చాప్టరు, 11వ చాప్టర్ జత చేసి కొత్త బుక్ రిలీజ్ చేశారండి. అంటే ఈ కొత్త బుక్ న్యూ సిఎస్సి, పాతది సిఎస్సి. ఇప్పుడు ఆ పాత బుక్ చదువుతావా, కొత్త బుక్ చదువుతావా? 10 చాప్టర్లు ఇందులో సమానం ఉన్నాయి, ఒక్క చాప్టర్ కొత్త ఉంది. దీన్ని నేర్చుకోవడం వల్ల నీకు అడ్వాంటేజ్ అవుతుంది, ప్లస్ అవుతుంది. దట్స్ వాట్. అండ్ మనకు కాలర్ లైన్లో ఉన్నారు సార్, వరంగల్ నుంచి నిఖిత గారు. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ నిఖిత. సార్ ఈసీఈ బెటరా లేకపోతే సిఎస్ఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బెటర్ సార్? నీ ఇంట్రెస్ట్ అమ్మా. ఇప్పుడు నీకు కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నీకు ఈ సిఎస్సి ఎమర్జింగ్ టెక్నాలజీస్ నీకు యూస్ఫుల్ అమ్మా. ప్లస్ నీకు ఈసీ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఈ ఐఓటీలో నీకు ఈసీ సబ్జెక్ట్స్ కూడా కొన్ని ఉంటాయమ్మా. ఎందుకంటే ఐఓటీ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్, దాంట్లో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి నీకు ఈసీఈ కంప్యూటర్ రెండు నీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు సిఎస్సి ఐఓటీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. రైట్ సార్. నెక్స్ట్ ఖమ్మం నుంచి సాయి చరణ్ లైన్లో ఉన్నారు. సాయి చరణ్ గారు. హలో.
సాయి చరణ్ గారు మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. ఇప్పుడు సిఎస్సి ఇప్పుడు లేటెస్ట్ కోర్సెస్ వచ్చాయి కదండి. అవునండి. ఆ కోర్సెస్ చేస్తేనే మనకి జాబ్ వస్తుందని చెప్తున్నారు. మరి ఇప్పుడు నేను ప్యూర్ సిఎస్సి తీసుకొని కనుక నేను వెళ్తే ఖచ్చితంగా జాబ్ ఆపర్చునిటీస్ ఉండవంటారా? అవును, తక్కువ ఉంటాయండి. ఎందుకంటే నువ్వు అన్న ప్యూర్ సిఎస్సి ఇప్పుడు కొత్త సిఎస్సిలో ఆ ప్యూర్ సిఎస్సిలో చదివే సబ్జెక్టులన్నీ కొత్త సిఎస్సిలో ఉంటూ అడిషనల్గా నీకు ఒక టెక్నాలజీ నేర్పిస్తున్నాడు. ఈరోజు మనము చూస్తే గూగుల్ మనం వాడుతున్న ఆన్లైన్లో మనం యూజ్ చేస్తున్న టెక్నాలజీ కానీ ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలని అమెజాన్ కానివ్వండి, గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, యాపిల్ కానీ, ఇట్లా అన్ని కంపెనీలు, ఊబర్ కానీ, ఓలా కానీ, మేక్ మై ట్రిప్ కానీ, ఇవన్నీ డిజిటల్ టెక్నాలజీస్ అంటారు. ఈ డిజిటల్ టెక్నాలజీ కంపెనీస్లోనే ఈరోజు లక్షల్లో ఉద్యోగాలు తీసుకుంటున్నారు. అక్కడ ఏ టెక్నాలజీ వాడుతున్నారు? ఏఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ వాడుతున్నారు. కాబట్టి నువ్వు అది నేర్చుకోకుండా నీకు ఓన్లీ నార్మల్ సిఎస్సిలో ఉన్న మాత్రమే నేర్చుకొని వెళ్ళినప్పుడు ఇంకో అతను సిఎస్సి ఎమర్జింగ్ టెక్నాలజీతో నేర్చుకొని వచ్చినప్పుడు ఆయనకు ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందండి. ఆయన తర్వాత మిగిలితే ఉద్యోగాలు నీకు ఇస్తాడు. అండ్ ఇంకొన్ని కంపెనీస్ మీరు ఇందాక చెప్పినట్టు వాళ్ళు పర్టికులర్గా మెన్షన్ కూడా చేసినప్పుడు సో తప్పకుండా వీళ్ళకి నార్మల్ సిఎస్సి చేస్తే అసలు అవకాశాలు చాలా తక్కువ, వీళ్ళకి డబుల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్తున్నారు. అవును సార్, మీరు చెప్పండి, సిఎస్సిలో ఇప్పుడు పర్టికులర్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే మెషిన్ లెర్నింగ్ అన్నాం, డేటా సైన్స్, వీటిలో జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి స్టూడెంట్స్కి? సిఎస్సిలో వచ్చిన ఈ కోర్సెస్ని ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటాం. సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, సిఎస్సి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సిఎస్సి డేటా సైన్స్. ముఖ్యంగా మనం చూడాలంటే ఉద్యోగ అవకాశాలు ఎలాగుంటాయంటే ఏ విద్యార్థి అయినా ఒక కాలేజీలో చేరితే ఈ గ్రాడ్యుయేషన్ ఎప్పుడైతే కంప్లీట్ చేసుకుంటారో అప్పటి వరకు ఫ్యూచర్ జాబ్స్ ఎలా ఉంటాయి, దాన్నే ఫ్యూచర్ జాబ్ రిక్వైర్మెంట్స్ అంటారు. దాన్ని అసెస్ చేసుకుని చూసినట్టయితే ఈ యొక్క ఎమర్జింగ్ టెక్నాలజీస్లో చాలా ఉద్యోగ అవకాశాలు ప్రతి ఒక్క ఫీల్డ్లో ఉంటాయి. ఎందుకంటే రిపోర్ట్స్ మొట్టమొదటిగా ఇండస్ట్రియల్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఆ డైరెక్షన్లో ఉన్నాయి. ఎందుకని లక్షలాది అవకాశాలు ఈ యొక్క జాబ్లో ఉంటాయి అని అంటే మొట్టమొదటిగా అదొక లేటెస్ట్ ట్రెండ్. అది ఇండియా మాత్రమే కాకుండా వరల్డ్ వైడ్గా జరుగుతున్న స్వీప్ చేంజెస్ ఏంటి అని అంటే ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అది చాలా చేంజ్ని తీసుకొస్తాయి. తర్వాత ఆ చేంజ్తో పాటు జీవన విధానము, తర్వాత జీవనోపాధి, ఈ రెండిట్లో కూడా గొప్ప మార్పులు జరుగుతాయి. అందుకనే దాన్ని ఎమర్జింగ్ టెక్నాలజీ అంటారు. 2025 వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ తీసుకుంటే మనం దాన్ని డైరెక్ట్గా ఇప్పుడు కంపేర్ చేసుకోవచ్చు. ప్రజెంట్గా 2020లో స్టూడెంట్ అడ్మిషన్ తీసుకుంటే 2024లో అబ్బాయి బయటకు వస్తాడు. 2025 కల్లా ఏ జాబ్స్ ఉంటాయి అనేది మనకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమే చెప్తుంది. 97 మిలియన్ న్యూ జాబ్స్ క్రియేట్ అవుతాయి ఈ టెక్నాలజీస్లో మాత్రమే అన్న మాట కూడా చెప్తుంది. మొట్టమొదటిగా అదొక న్యూ ట్రెండ్, వరల్డ్ వైడ్ ట్రెండ్ అది. రెండవది అది కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ఒక ట్రస్ట్ ఏరియా అది. మూడవదిగా ఏ డొమైన్స్ ఆఫ్ సిఎస్సిలో పనిచేస్తే ఇందాక మా సెక్రటరీ గారు చెప్పినట్టు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, సిఎస్సి ప్లస్ ఆల్ దీస్ టెక్నాలజీస్. కాబట్టి దట్ ఈస్ ద లేటెస్ట్ టెక్నాలజీ విచ్ ఇస్ రిక్వైర్డ్. నాలుగవదిగా దిస్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది ఇండస్ట్రీ వాళ్ళే మాకు ఈ కోర్సెస్ పెట్టండి, మేము ఉద్యోగ అవకాశాలు ఇస్తాము అని చెప్పున్నారు. ఐదవది ఏంటంటే గతంలో ఎప్పుడూ లేనంత విధానంగా ఫస్ట్ టైం ఇండస్ట్రీ వాళ్ళు అకాడమిక్స్తో పాటు చేతులు కలిపి వాళ్ళు కూడా ట్రైనింగ్లో ఇన్వాల్వ్ అయ్యారు. విప్రో వాళ్ళు చూసినట్టయితే 5G లెర్నింగ్ సెంటర్ పెట్టారు. టెక్ మహేంద్ర వాళ్ళు సైబర్ సెక్యూరిటీ మీద ట్రైనింగ్ సెంటర్ పెట్టారు. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇంటెలిజెంట్ క్లౌడ్ హబ్ మీద ట్రైనింగ్ సెంటర్స్ పెట్టారు. దీంట్లో మనం చూసినట్టయితే ఇండస్ట్రీ కూడా ట్రైనింగ్కి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ఇండస్ట్రీ నీడ్ అక్కడ ఉంది, జాబ్ అవకాశాలు ఉన్నాయి, వరల్డ్ వైడ్ ట్రెండ్ ఉంది. ప్రతి రిపోర్ట్ మనం చూసినట్టయితే కూడా లక్షలాది అవకాశాలు ఉంటున్నాయని చెప్తున్నారు. ఇవాళ అమెజాన్ సర్వీసెస్ ఎలాగైతే కొత్త ఇండస్ట్రీ మన దగ్గర 20,000 crores పాటు ఇక్కడ వచ్చిందో ఆ ట్రెండ్స్ అన్నిటినీ చూస్తే ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్, అందుకే ఆ పదం కూడా చెప్తోంది ఎమర్జింగ్ టెక్నాలజీ. టుడే ఇఫ్ వి జాయిన్ ద కోర్స్ 4 years తర్వాత మాకు ఎక్కడ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అని చూస్తే లక్షలాది అవకాశాలు ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ సిఎస్సితో పాటు ఇవన్నీ ఉన్న ఏఐఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ తీసుకున్నట్టయితే వాళ్ళకి ఎక్సలెంట్ ఫ్యూచర్ ఉంటుందండి. సో జగన్మోహన్ రెడ్డి సార్, మీరు చెప్పండి, స్టూడెంట్స్ ఇప్పుడు నార్మల్ సిఎస్సి అలాగే సిఎస్సిలో కొత్తగా వచ్చిన కోర్సెస్ వీటిలో దేన్ని ప్రిఫర్ చేస్తే వాళ్ళ లైఫ్ చాలా బెటర్గా ఉంటుందంటారు? అండ్ ఇంకోటి సిలబస్ విషయాల్లోకి వస్తే చాలామంది పేరెంట్స్లో ఒక కన్ఫ్యూజన్, అసలు కొత్త సిలబస్ ఇది
నార్మల్ సిఎస్సిలో ఒక సిలబస్, దీనిలో ఇంకో సిలబస్ అన్న ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయింది. అసలు ఆ కన్ఫ్యూజన్కి మీరు ఏం ఆన్సర్ చెప్తారు సార్? అదేనండి, ఇప్పుడు నార్మల్ సిఎస్సిలో ఉండే సిలబస్లు సపోజ్ కంప్యూటర్ సైన్స్ సంబంధించిన 36 సబ్జెక్టులు ఉన్నాయండి యాజ్ ఇట్ ఈజ్, మిగతా జనరల్ సబ్జెక్ట్స్. ఆ 36 సబ్జెక్టులు యాజ్ ఇట్ ఈజ్ న్యూ సిఎస్సిలో ఉంటూ అడిషనల్గా 6 సబ్జెక్ట్స్ నేను ఇంతకుముందు కూడా చెప్పాను. కాబట్టి నార్మల్ సిఎస్సిలో చదువుతున్నాడో స్టూడెంట్ ఏదైతే నేర్చుకుంటున్నాడో కంప్యూటర్ సంబంధించినది, దానికి సంబంధించిన పరిజ్ఞానము, నైపుణ్యత, న్యూ సిఎస్సిలో ఈ ఎమర్జింగ్ టెక్నాలజీలో కూడా అవన్నీ నేర్చుకుంటూ అడిషనల్గా ఆ టెక్నాలజీ, ఏ టెక్నాలజీ అయితే సపోజ్ ఏఎంఎల్ ఉందనుకోండి, ఏఎంఎల్ సంబంధించిన టెక్నాలజీ సబ్జెక్ట్స్ ఒక 6 నేర్చుకుంటాడు. డేటా సైన్స్ ఉంటే డేటా సైన్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ నేర్చుకుంటాడు. ఐఓటీ ఉంటే ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ ఉంటే సైబర్ సెక్యూరిటీ. అయితే ఇప్పుడు ఇక్కడ ఒకటి అంటే ఏదైనా అంటే ఇక్కడ ఏంటి, ఒక ఉద్యోగం వచ్చినప్పుడు ఇప్పుడు ఇదివరకు మాకు చూడండి 2000లో ఉన్నప్పుడు ఈ కంప్యూటర్స్ కొత్తగా వచ్చినప్పుడు బీటెక్ ఎవరినైనా తీసుకునేవాళ్ళండి. 10 ఏళ్ళ తర్వాత ఏం చేశారు, ఓన్లీ సిఎస్సి ఐటీ వాళ్ళని తీసుకుంటామని చెప్పారు. ఎందుకంటే సిఎస్సి ఐటీ వాళ్ళు సఫిషియెంట్ అవైలబిలిటీ ఎప్పుడైతే ఏర్పడ్డదో అదర్ బీటెక్, నాన్ సిఎస్సి, నాన్ ఐటీ వాళ్ళని తీసుకోవడం స్టాప్ చేశారు. ఎందుకంటే ఇక్కడ అవైలబిలిటీ ఉందని. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడుతుందండి. 3-4 ఇయర్స్ తర్వాత మేము ఓన్లీ సిఎస్సి ఎమర్జింగ్ టెక్నాలజీ వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము, ఓన్లీ జస్ట్ సిఎస్సి, జస్ట్ ఐటీ వాళ్ళని మేము అలో చేయమనే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతుందంటే ఒకటి మనం గమనించుకోవాలండి. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మనకు సమాచార విప్లవం వచ్చింది, దాన్ని ఐటీ రెవల్యూషన్ అంటాం. ఆ టైంలో మన రాష్ట్రంలో ఏమైంది, అప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది, సిఎస్సి ఐటీని అన్ని కాలేజీలలో ఈ కోర్సుని ఇంట్రడ్యూస్ చేసి ఎంకరేజ్ చేశారు. మనకు వాళ్ళు కూడా అందరూ బెనిఫిట్ అయ్యారు దానివల్ల. ఎందుకంటే ఆ ఐటీ రెవల్యూషన్ అంట్లో అన్ని జాబ్స్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఏమైందంటే గత 4-5 సంవత్సరాల్లో ఈ ఐటీకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జత అయిందండి. దీన్నే డిజిటల్ రెవల్యూషన్ అంటారండి. ఎప్పుడైతే మన మొబైల్స్లో డాటా స్పీడ్ పెరిగింది, ఇంటర్నెట్ స్పీడ్ పెరిగి డాటా స్టోరేజ్ కెపాసిటీ రిమోట్లో చేయడం ఎప్పుడైతే స్టార్ట్ అయింది, ఇప్పుడు అమెజాన్ కూడా ఏంది డాటా సెంటర్ అండి, రిమోట్లో డాటా అంతా స్టోర్ చేస్తుంది. ఇది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఈ లార్జ్ డాటా అయిన తర్వాత లార్జ్ డాటా మెయింటైన్ చేయడానికి డాటా సైంటిస్ట్ కావాలి. ఈ డాటా ఒకటి మన దగ్గర అవైలబుల్ ఉన్న తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఒక నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ ఆ మిషన్కు, ఆ సాఫ్ట్వేర్కి ఇస్తున్నారండి. దాన్నే కృత్రిమ మేధ అంటున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది నేర్చుకోవడానికి ఆ మెషిన్ ఏం చేస్తుంది, లెర్న్ చేసుకుంటుంది. మనం ఏం చెప్పాం దానికి, అదే దాన్ని చూసుకొని ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని లెర్న్ చేసుకొని ఒక నిర్ణయం తీసుకుంటుంది. దానివల్ల ఈరోజు మనం యూజ్ చేసే డిజిటల్ యాప్స్ చూడండి, అదే చాలా వరకు చేసేస్తుంది. అది మనం ఏం చెప్పకుండా అదే చేస్తుంది. మనకు ఊబర్ ఈజ్ అ గుడ్ ఎగ్జాంపుల్. ఆటోమేటిక్గా పీక్ అవర్స్లో ప్రైసెస్ సర్జ్ అయిపోతుంటాయండి. మరి అది ఎవరు చేయట్లేదు అండి. అంటే ఆ డాటాని బట్టి అవైలబుల్ ప్రకారం అది చేసేస్తుంది. ఇప్పుడు అలెక్సా చూడండి, మనం ఇన్స్ట్రక్షన్ ఇవ్వగానే అది చేసేస్తుంది. అది ఎక్కడుంది, ఏడ వెతకాలనేది మనం ఏం చెప్పట్లేదు అండి. అంటే ఇవన్నీ టెక్నాలజీస్ అనేది ఆల్రెడీ మన జీవితంలో భాగమైపోయినాయండి. నాట్ ఓన్లీ ఇది కాదండి, మనకు ఈవెన్ ఇంజనీరింగ్లో మిగతా బ్రాంచెస్లో కూడా ఇది ఎంటర్ అయిపోయిందండి. ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వచ్చిందో మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్లో కూడా ఇది ఎంటర్ అయిపోయిందండి. నాట్ ఓన్లీ ఇంజనీరింగ్, బియాండ్ ఇంజనీరింగ్ అండి. ఈరోజు మెడిసిన్ మీరు తీసుకోండి, అగ్రికల్చర్ మీరు తీసుకోండి, ఫార్మసీ తీసుకోండి. ఇవాళ మన వైరస్ యొక్క రీసెర్చ్ స్పీడప్ చేయడానికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తున్నారండి. అంటే ఈ ఫీల్డ్ అని అనలేదండి. అందుకోసమే దీన్ని డిజిటల్ రెవల్యూషన్ అంటారు. ఎప్పుడు డిజిటల్ రెవల్యూషన్, ఈ ప్రపంచంలో ఓన్లీ 4 రెవల్యూషన్ జరిగినాయండి ఇండస్ట్రియల్. మనకు ఇంజన్ కనుక్కున్నప్పుడు జరిగింది, ఎలక్ట్రిసిటీ కనుక్కున్నప్పుడు జరిగింది, ఇంటర్నెట్ కనుక్కున్నప్పుడు జరిగింది, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. ఇది ఐటీలో అడ్వాన్స్, అంటే ఇది డిఫరెంట్ కాదండి. కంప్యూటర్ సైన్స్లో ఒక అడ్వాన్స్ టెక్నాలజీ అనేది అన్నిటినీ మార్చేసింది. అంతకుముందుకు సిఎస్సి అనేది ఒక సమాచారం వరకే ఉండే, సమాచార పద్ధతులే మార్చింది. ఇప్పుడు మొత్తాన్ని మార్చడంతో ఆటోమేటిక్గా ఉద్యోగావకాశాలు ఎలా పెరుగుతాయండి. ఈరోజు మనం ఏదైతే వాడుతున్నామో మనమే ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నామండి. మనము ఏ రోజు ఇంటర్నెట్ వాడడం మానేస్తామో ఆటోమేటిక్గా ఇందులో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పొచ్చు. కానీ ఈరోజు ఇంటర్నెట్ వాడని పరిస్థితుల్లో మనం ఉన్నామా, డిజిటల్ టెక్నాలజీని వాడని పరిస్థితుల్లో మనం ఉన్నామా? ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ధరని రియల్ టైంలో చేస్తుందండి. ఎనీథింగ్ ఆన్లైన్లో రియల్ టైంలో ప్రపంచంలో ఎక్కడున్నా నువ్వు చేయగలుగుతున్నావు అంటే దేనివల్ల అండి, ఈ ఎమర్జింగ్ టెక్నాలజీ వల్ల. ఈరోజు మీరు ఎనీథింగ్ ఆన్లైన్లో ఎక్కడైనా చేస్తున్నారు, జీపీఎస్ కానివ్వండి, ఉబర్ కానీ, ఎనీథింగ్ అండి. మీరు మనం అమెజాన్లో చేసే షాపింగే కానివ్వండి, ఎనీ యాక్టివిటీస్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ యూజింగ్ ఇంటర్నెట్, ఆన్లైన్, రియల్ టైం, దట్ ఈస్ క్రియేటింగ్ జాబ్స్ అండి. మరి అది మన జీవితంలో ఇంకా పెరిగేటట్టుందా, దాని రోలు తగ్గేటట్టుందా? రేపు 5G వస్తే ఇంకా పరిస్థితి ఏంటండి? ఇవాళ ఎడ్యుకేషన్ కూడా ఆన్లైన్ లేకుండా నడవట్లేదండి, అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఈరోజు ఈ కోవిడ్ సిచ్యువేషన్లో డిస్టర్బ్ కానీ ఫీల్డ్ ఒకటి, ఐటీ ఒకటేనండి. ఎందుకు? బికాస్ ఆఫ్ దిస్ టెక్నాలజీ.
ఇప్పుడు ఈ 10 సంవత్సరాల క్రితం ఇవన్నీ లేవండి. ఈ కొత్త టెక్నాలజీ తోటి ఇవన్నీ సాధ్యమైంది. అందుకోసం ఈ మార్పులన్నీ ఈ 5 ఇయర్స్లో చూసాము. మనం 10 సంవత్సరాలు ఊహించలేదండి ఇట్లాంటి మార్పులు జరుగుతాయి, ఇవి సాధ్యమవుతాయని. ఇంకొక 5 సంవత్సరాలు ఇంకా ఊహించమండి. ఈరోజు ఇంజనీరింగ్ జాయిన్ స్టూడెంట్ 2024లో బయటకు వస్తాడండి. ఇప్పటికే చాలా రిపోర్ట్స్ మన నాస్కామ్ కానీ ఇంటర్నేషనల్ బాడీస్ కానీ కోట్లలో ఉద్యోగాలను చెప్తుంది. ఈరోజు మన ఈవెన్ కేటీఆర్ గారు మాట్లాడుతూ చెప్తున్నారు మన హైదరాబాద్లోనే ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి కొత్త టెక్నాలజీలో. ఫ్యూచర్ ఇమాజిన్ ఆబ్వియస్లీ న్యూ సిఎస్సి కోర్సెస్ చదివే వాళ్ళకే భవిష్యత్తు ఉంటుందండి. ప్లస్ సిఎస్సి ఉన్న నార్మల్ సిఎస్సి వాళ్ళకు ఉన్న అవకాశాలు ఫస్ట్ నీకే ఉంటుంది, ఎందుకంటే ఆయనకు ఏదైతే నేర్చుకుంటున్నావు నువ్వు అదే నేర్చుకుంటున్నావు. సో మీరు చెప్పిన దాన్ని బట్టి అసలు ఇప్పుడు ఒకవేళ సిఎస్సి చదవాలనుకుంటే ఇంజనీరింగ్ స్టూడెంట్ సిఎస్సి విత్ కొత్త టెక్నాలజీ నేర్చుకుంటేనే వాళ్ళకి భవిష్యత్తు, లేకపోతే అసలు జాబ్ ఆపర్చునిటీస్ 100% తగ్గిపోయే అవకాశం కూడా ఉంది. 100%. నెక్స్ట్ మనతో మాట్లాడడానికి కరీంనగర్ నుంచి కవిత లైన్ లో ఉన్నారు. కవిత గారు, హలో కవిత గారు. కవిత గారు మాట్లాడండి. చెప్పండి కవిత గారు. సార్ ఇప్పుడు కొత్త కోర్సులు ఫస్ట్ టాప్ 10 కాలేజీలకే ప్రియారిటీ ఇవ్వాలంటారా? ఏ కాలేజీలో తీసినా ఒకే రకంగా ఉంటుందా నేను ఒక డౌట్ సార్. ఇది ఏ కాలేజీలో అయినా ఒకే సిలబస్ ఒకే విధంగా ఉంటుందండి. కాలేజీ సిలబస్ మారదు. మీరు ఏ కాలేజీలో జాయిన్ అవుతారు అనేది మీ ఇష్టం అండి. ఇప్పుడు ఈ కొత్త కోర్సులు అనేది మంచి భవిష్యత్తు ఉంటుంది, దీంట్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకోసమే గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిందండి. ఇది కాలేజీలో ఇంట్రడ్యూస్ చేయలేదు, ఎందుకంటే ఇండస్ట్రీలో వీటి రిక్వైర్మెంట్ ఉంది. ఏ కాలేజీలో జాయిన్ అవుతారు అనేది మీ నిర్ణయం అండి. మేము చెప్పలేం కదా పలానా కాలేజీలో జాయిన్ అవ్వండి అని, అది మీ నిర్ణయం. మీకు మంచిగా అనిపించిన కాలేజీ, మీ ర్యాంక్ ప్రకారం వచ్చే కాలేజీ మీరు జాయిన్ అవ్వండి. రైట్. సో రామ్ ప్రసాద్ మీరు చెప్పండి సార్, స్ఫూర్తి కాలేజ్ విషయానికి వస్తే హైయెస్ట్ ప్లేస్మెంట్ ప్యాకేజ్ ఎంత ఉంది? స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ సంవత్సరం 330 కన్నా పైన ప్లేస్మెంట్స్, 11.3 lakhs హైయెస్ట్ ప్యాకేజ్ సిస్కో లాంటి కంపెనీలో వచ్చింది. అంటే మేము తీసుకునే బోధనా విధానాలను బట్టి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్లో ఇచ్చే ట్రైనింగ్స్ని బట్టి ఈ 11.3 lakhs ప్యాకేజ్ సిస్కోలో వచ్చిందండి. రైట్. అండ్ ప్లేస్మెంట్ తర్వాత ఇంటర్న్షిప్, ట్రైనింగ్ ఇవన్నీ ఎట్లా కండక్ట్ చేస్తారు సార్ స్ఫూర్తి కాలేజ్? ఇప్పుడైతే ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేది మనకి గవర్నమెంట్ అలౌ చేసిందో, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ యాక్సెప్టెన్స్ వచ్చాక, అదే రకంగా మనకు బోధనా విధానంలో కూడా చాలా మార్పులు జరిగాయి. అలా జరగటంలో ఫస్ట్ నుంచి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ ఫస్ట్లో ఉంటుంది. ఏ రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయో, ఓన్లీ ట్రైనింగ్ ఉద్యోగం మాత్రమే కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్, సమాజానికి దేశానికి ఒక స్టూడెంట్ ఎలా ఫ్యూచర్గా ఉండగలుగుతాడనే హోలిస్టిక్ డెవలప్మెంట్కి అకాడమిక్స్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్, తర్వాత మనకి కావాల్సిన ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్, ఇండస్ట్రీ కనెక్ట్, సొసైటల్ కనెక్ట్, వీటన్నిటితో కలిపిన మంచి విద్యా ప్రమాణాలు స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో ఉంటాయి. కాబట్టి స్ఫూర్తిని చాలా స్టూడెంట్స్ కోరుకుంటూ ఉంటారు. నేను ఫైనల్గా ఒక్క పాయింట్ యాడ్ చేస్తానండి. ఇప్పుడు జనరల్గా పెద్దలు ఒక మాట చెప్తున్నారంటే, జీవితంలో సక్సెస్ అయ్యే వాళ్ళు ఐదర్ యూ షుడ్ బి ఫస్ట్ ఆర్ ద బెస్ట్. అంటే అందరికన్నా ముందరని ఉండాలా, సపోజ్ అందరిలో గుంపులో ఉంటే అందరికన్నా బెస్ట్ అని ఉండాలి. ఇప్పుడు ఈ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి అకాడమిక్స్లో నీకు అందరికన్నా ముందుండే అవకాశం ఉంది. కానీ ఎవరైతే తెలివిగా నిర్ణయం తీసుకొని, ఎవరైనా ఐటీలో ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళని కనుక్కొని ఒక బిగ్ క్లారిటీ తెచ్చుకొని ఈ అవకాశాన్ని ఉంటే దెన్ దే ఆర్ ద వెరీ సక్సెస్ఫుల్. అదర్వైజ్ రేపు ఈ అనుభవం మీకు మిగతా వాళ్ళకి చెప్పడానికి పనికొస్తుంది. అరే ఆ రోజు నాకు తెలియదు, నేను ఇలాంటి బాధపడి అప్పుడు అరే నువ్వు మాత్రం చేయకని వేరే వాళ్ళకి సలహా ఇవ్వడానికి పనికొస్తుంది. రైట్. సో ఓవరాల్గా ఏం చెప్తారు సార్ స్ఫూర్తి కాలేజ్ని అసలు స్టూడెంట్స్ ఎందుకు చాలా మంది ఇష్టపడతారు, అండ్ ఎస్పెషల్లీ గర్ల్స్ స్టూడెంట్స్ అయితే అసలు బెస్ట్ కాలేజ్ సెక్యూరిటీ పరంగా అని అనుకుంటూ ఉంటారు. సో మీరు ఏం చెప్తారు స్టూడెంట్ స్ఫూర్తి కాలేజ్లో ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే మీరు ఏం చెప్తారు సార్? అంటే స్ఫూర్తి కాలేజ్లో మేము ఒక 3 things మీద ఫోకస్ చేస్తామండి. ఏంటంటే ఇప్పుడు ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఒక మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించాలండి. 2 ఒక బాధ్యత గల పౌరునిగా తయారు చేయాలి. 3 ఏదైతే కోర్స్ చదువుతున్నాడో దానికి సంబంధించిన విజ్ఞానాన్ని కానీ దానికి సంబంధించిన స్కిల్ని అందించాలండి. మాకు ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు మా యొక్క సిస్టము, మా ప్రోగ్రామ్స్, యాక్టివిటీస్ ఈ 3 మీద ఫోకస్ చేస్తామండి. అట్లాగే గర్ల్స్ స్టూడెంట్కి సంబంధించిన వరకు వచ్చేసరికి ఏంటంటే మేము ఈ గర్ల్స్ స్టూడెంట్స్కు సేఫ్టీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. పేరెంట్స్కి వర్రీ ఉంటుంది, అంటే ఎడ్యుకేషన్తో పాటు సేఫ్టీ ఉంటుంది. వాళ్ళకు సపరేట్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్కి కానీ, ఆ ప్రొఫెషనలిజం డెవలప్ చేయడం కానీ, వేరియస్ స్పీకర్స్ అంటే సక్సెస్ఫుల్ పీపుల్ని తీసుకొచ్చి వాళ్ళకి దానిపైన నాలెడ్జ్ ఇవ్వడం, డిఫరెంట్ అదర్ దాన్ సబ్జెక్ట్ కూడా నాలెడ్జ్ ఇవ్వడము, వాళ్ళకి ఇన్స్పైరింగ్ ఇవ్వడము చేయడానికి ప్రయత్నిస్తామండి. ప్లస్ ఒక పాయింట్ ఏంటంటే స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో మేము అడిషనల్ స్కిల్స్ చేయడం వల్ల జనరల్గా 10 lakhs ప్యాకేజ్ వచ్చే కాలేజీలు కొన్నే ఉంటాయండి. మాది ఒకటే అనను, బట్ వెరీ ఫ్యూ కాలేజెస్ ఉంటాయి. మా దగ్గర 12 lakhs ప్యాకేజ్ వచ్చిందండి.
అంటే దట్ ఈస్ అంటే ప్లేస్మెంట్స్ ఆస్పెక్ట్స్లో కూడా మనం స్పెషల్ కేర్, ముందున్నాం. స్పెషల్ టెక్నాలజీ ఉండడం, ఇవన్నీ కారణాల వల్ల స్ఫూర్తిని అందరూ కోరుకుంటారు. రైట్ సార్. సో ఓవరాల్గా ఏ రకమైన స్టూడెంట్కైనా కూడా లైఫ్లో బెటర్గా ఉండాలంటే కనుక, మంచి పొజిషన్లో ఉండాలంటే కనుక స్ఫూర్తి కాలేజ్ మంచి ఆప్షన్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్స్ సార్. ఇది వాళ్ళ స్టడీ గైడ్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.